जिंदाबाद बीएमएस जिंदाबाद भारत माता की जय भारत माता की जय जिंदाबाद जिंदाबाद बीएमएस जिंदाबाद 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 बीएमएस जिंदाबाद आवाज दो आवाज दो आवाज दो जिंदाबाद जिंदाबाद बीएमएस जिंदाबाद 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 बीएमएस जिंदाबाद 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 बीएमएस जिंदाबाद भारत माता की जय भारत माता की जय 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 माता भारत माता जय जय माता भारत माता బాధిత పీడిత దళిత జనాలకు బాధలు తీర్చేవారము మేము మానవులందరి అభ్యుదయానికి ఆశా జ్యోతిని వెలిగిస్తా బాధిత పీడిత దళిత జనాలకు బాధలు తీర్చేవారము మేము ఎవరికి కీడును తలపక మనము అందరి మంచికి పని చేస్తాం ఎంతటి త్యాగాలైనా చేసి నమస్తే, నా పేరు ఏకే సుందర్రావు. మజ్దూర్ సంఘ్ యూనియన్లో డిప్యూటీ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మాది 17వ వార్షికోత్సవ దినోత్సవం. అంటే యూనియన్ పెట్టి 17 సంవత్సరాలు పూర్తయి 18వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు చేయడం మా జీపీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ నుంచి మహాపత్ర గారు మరియు లోకల్ బిఎంఎస్ నాయకులు సుంకర శ్రీనివాస్ గారు మరియు యానాల బసవయ్య గారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఇందులో మా డిమాండ్స్, ముఖ్యమైన డిమాండ్స్ అన్ని కూడా ఈరోజు మా ఆఫీస్లో ఇవ్వటం జరిగింది. అలానే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మన ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం పెంచాలని 251 జీవో పెరగాలి. దాని గురించే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ రోజులో ఇప్పుడు మనకు వచ్చే వేతనం తక్కువగా ఉంది. కానీ సరుకులు కానీ ఏమన్నా తీసుకోవాలి, ముడి సరుకులు అన్నిట్లో కూడా ఎక్కువ ఉంది. దాన్ని బట్టి సామాన్య మానవుడు బతకడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సామాన్య ఆఫీసర్గా పనిచేస్తున్న వాళ్ళే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే సామాన్య మానవుడు ఎలా బతకగలుగుతాడు? అందువలన 251 జీవోను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే పిఎఫ్, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న పిఎఫ్లో పెన్షన్ను కూడా అమలు జరగాలని, పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డికే మహాపాత్ర. నేను జీపీఆర్ఎస్ సెక్యూరిటీస్కి 24 ఇయర్స్ నుంచి పని చేస్తున్న యాజ్ యూనియన్ లీడర్గా. ముఖ్యమైన చాలా డిమాండ్ మనది ఉంది ఇక్కడ. ఒకటి ఆల్రెడీ సుందరం గారు చెప్పినారు, 2 డిమాండ్. ఒకటి జియో, ఒకటి 251 జియోకి ఇంప్లిమెంట్ చేయాల కోసం ఆయన కూడా డిమాండ్ కూడా మనది చాలా కాలం నుంచి జరుగుతుంది. కాబట్టి ఇంకా చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ 10,000 మంది పని చేస్తున్నారు. అందరికీ గ్రాట్యుటీ కూడా సక్రమంగా టైంలో గ్రాట్యుటీ కూడా ఇస్తలేదు మేనేజ్మెంట్. చాలాసారి డిమాండ్ కూడా చేస్తున్నాం, గ్రాట్యుటీ యాక్ట్ బేసిక్ ప్లస్ డిఏ ఇవ్వాల్సిందిగా. కానీ అంతంతో ఇచ్చేసి ఈ మేనేజ్మెంట్ కొద్దిగా తప్పు పని చేస్తుంది. ఇంకా చాలా మంది కూడా చచ్చిపోతున్న. ఇన్సూరెన్స్ కూడా సక్రమంగా కవరేజ్ కూడా అవుతలేదు. పిఎఫ్ కూడా టైం ప్రకారం కూడా ఇస్తలేదు. ఇది చాలా డిమాండ్ కూడా మనది ఉంది. ఇంకా కూడా డిమాండ్ కూడా పెడతాం. ఇది మన ముఖ్యమైన డిమాండ్ కూడా ఉంది.